రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు క్విక్ అండ్ ఈజీ బీరకాయ టమాటో కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బీరకాయ అరుగుదలకు చాలా మంచిది. అలాగే జ్వరంతో అలాగే పచ్చంతో ఉన్నవారికి త్వరగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. చాలా రుచికరము. అలాగే ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. బీరకాయలు 1/2 కేజీ తొక్క తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఉల్లిపాయ పెద్దది 1, టమాటాలు 2, పచ్చిమిర్చి 5 కట్ చేసుకుని పెట్టుకోండి. పోపు కోసం వెల్లుల్లి రెమ్మలు 6, జీలకర్ర, అలాగే ఆవాలు, కరివేపాకు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ ఆప్షనల్ మాత్రమే, ఉప్పు రుచికి సరిపడినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్స్. ముందుగా బీరకాయ టమాటా కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేయండి. వెల్లుల్లి రెమ్మలు క్రష్ చేసుకుని వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే ఆవాలు చిటపటలాడాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసి కొంచెం పసుపు వేసి కలుపుకోండి. ఇలా బాగా కింద నుంచి పై వరకు గరిటెతో కలుపుకున్న తర్వాత మూత పెట్టి బీరకాయలు మెత్తగా అయ్యేంత వరకు అంటే ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టుకోండి. బీరకాయలో వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇలా మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసి టమాటా ముక్కలు వేసి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మరలా మూత పెట్టి మగ్గనివ్వండి. టమాటాలు అలాగే బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఇలా పైన తేలుతూ ఉంటుంది. ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకోండి. కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ మాత్రమే, మీ రుచిని బట్టి యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని లైట్గా అంటే ఒక 50 ml వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది కూడా ఆప్షనల్ మాత్రమే. వాటర్ వేయకుండానే అయితేనే బీరకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఉడకలేదు అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, రుచికరం అలాగే ఆరోగ్యవంతమైన బీరకాయ టమాటా కూర క్విక్ అండ్ ఈజీ రెసిపీస్లో ఈ బీరకాయ కూరను మీరు కూడా ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన వెజిటేరియన్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. టెక్స్ట్ రెసిపీస్ కోసం recipetable.netను చూడగలరు. ధన్యవాదములు.